మిథునతో అయితే ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు, అస్సలు నేను నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళని వదిలిపెట్టను మిథున, నిన్ను అసలు ఎవరు కిడ్నాప్ చేశారో కనిపెట్టే తీరుతాను, వాళ్ళ సంగతి తేల్చుతాను, అసలు నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి, నేను ఉంటుండగా నీ మీద అలాంటి ప్రయోగం ఎవరు చేశారో నేను ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్పేసి అనేసరికి మిథున అయితే ఆదిత్య వైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక మిథునతో ఆదిత్య అలా అనేసరికి వెనక నుంచి దేవా వస్తూ ఉంటాడు. అలా వచ్చేసరికి ఆదిత్య అయితే దేవా వైపు చూసేసరికి నువ్వేం కంగారు పడకు, నేను ఆ పనిలోనే ఉన్నాను అని చెప్పేసి దేవా అయితే ఆదిత్యతో అనేసరికి ఆదిత్య అయితే దేవా వైపు అలా కోపంగా చూస్తూ ఉంటాడు. నేను ఆల్రెడీ మిథునని కిడ్నాప్ చేసిన వాడిని వెతికే పనిలోనే ఉన్నాను, నువ్వు ఎక్కువ కంగారు పడకు, ఆ వాడు ఎవడో కానీ ఖచ్చితంగా బాగా తెలిసిన వాడే చేశాడు, తెలిసిన వాడు చేయకపోతే మిథున ఇంట్లో వాడు కిడ్నాప్ చేసిన రూమ్లో మిథున ఫోటో ఎలా ఉంటుంది, మిథునకి బాగా తెలిసిన వాడే బాగా కావాల్సిన వాడే చేశాడు, అది ఎవరు ఏంటనేది నేను కనిపెట్టే తీరుతాను అని చెప్పేసి దేవ అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే ఆదిత్య అయితే ఇంకేం చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక దేవ మాటలకైతే మిథునకు కూడా కొంచెం కాన్ఫిడెంట్ వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా దేవ అది కనిపెట్టే తీరుతాడు అని అయితే అలా చూస్తూ ఉంటుంది ఆదిత్య వైపు.